వ్యూవర్స్ మనం వచ్చేసి 3వ తరగతి ఏపీ గవర్నమెంట్ చూస్తున్నాము. ఇంగ్లీష్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్యాసేజ్ చదివి క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. ద థీవ్స్ హియర్డ్ ద కాన్వర్జేషన్ అండ్ బికెమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు వచ్చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నటువంటి మాటలను వినేసి, శారదాను తర్వాత వచ్చేసి రామకృష్ణుడు మాట్లాడుకున్నటువంటి మాటలు వినేసి చాలా సంతోషపడ్డారు. దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. ఎలా ఆ యొక్క వెయిట్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక బాక్స్ని తీసుకెళ్ళి వెయిట్గా ఉన్నట్లుగా నటించి దాంట్లో ఈ యొక్క బావిలో వేసేసారు. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్. దేంతో నింపారు? రాళ్లతో నింపేశారు. దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ డ్రాప్డ్ ఇన్ టు ద వెల్. చాలా కష్టపడి మోసుకుంటూ వచ్చి ఆ యొక్క బావిలో వేసేశారు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ది బాక్స్ విత్ దేంతో నింపారు? స్టోన్స్. ఆ యొక్క దేంతో నింపారు? స్టోన్స్తో నింపారు, రాళ్లతో నింపారు. ద థీవ్స్ హియర్డ్ ద కాన్వర్జేషన్ అండ్ బికమ్ వెరీ హ్యాపీ. అక్కడ ఉన్నటువంటి కాన్వర్జేషన్, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్నారు, చాలా సంతోషపడ్డారు. ఎవరు? ఆ దొంగలు. దే డ్రాప్డ్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. దేంట్లో వదిలారు? వెల్, ఈ యొక్క బావిలో వదిలేశారు. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ లిఫ్టెడ్ ద హెవీ బాక్స్. ఆ యొక్క బాగా బరువుగా ఉన్నటువంటి బాక్స్ని తీసుకుని వచ్చారు. ఎందుకని? అక్కడ వచ్చేసి బరువుగా ఉన్నటువంటి బాక్స్ ఎందుకు తీసుకొచ్చారు? దాంట్లో వచ్చేసి కంప్లీట్గా వచ్చేసి ఏం నింపారు? రాళ్ళని నింపారు. సప్లై ద మిస్సింగ్ లెటర్స్ టు మేక్ దమ్ మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇక్కడ వచ్చేసి ఆపర్చునిటీ, OPPORTUNITY, సడన్లీ, SUDDENLY, సడన్లీ. fainted, 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 immediately, IMMEDIATELY, immediately. Friends, FRIENDS, friends. Look at the picture and fill the blanks. Suitable nouns. ద గర్ల్ ఈజ్ హోల్డింగ్ ఏ బొకెట్ ఇన్ హర్ హ్యాండ్. బొకెట్ పెట్టుకోనుంది, పూల గుత్తి పెట్టుకోనుంది. ద బాయ్ ఈజ్ ఈటింగ్ ఏ బిస్కెట్. పిల్లవాడు బిస్కెట్ని తింటున్నాడు. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్యారెట్. ఇది అందమైనటువంటి చిలుక. వీ లైక్ చాక్లెట్స్ వెరీ మచ్. మాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము. దిస్ ఈజ్ మై డాగ్. ఇది నా యొక్క కుక్క. సో read the given sentences, keep full stops wherever necessary and rewrite them. ఇక్కడ వచ్చేసి నేను రాసేసానమాట. ఇక్కడ చూడండి, రాజు ఈజ్ ఏ కుక్, అక్కడ ఫుల్ స్టాప్. ఈ వాజ్ ఏ స్మాల్ హోటల్, ఫుల్ స్టాప్. ఎవ్రీబడి, ఈ వచ్చేసి క్యాపిటల్లో ఉంచాలి, హెచ్ అనేటువంటి క్యాపిటల్లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనము ఫుల్ స్టాప్ తర్వాత వచ్చేటువంటి పదాలన్నీ క్యాపిటల్లో ఉండాలి. ఎవ్రీబడి లైక్డ్ ఫుడ్ ఇన్ హిస్ హోటల్. తన యొక్క హోటల్లో వచ్చేసి అందరూ నచ్చుతుంది హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ వచ్చేసి. ఎందుకంటే వన్ డే he got a big order to cook dinner for dinner party. ఒక పార్టీకి వచ్చేసి తనకి ఒక ఆర్డర్ అనేటువంటిది దొరికింది. సో ఇక్కడ వచ్చేసి పార్టీ పక్కన వచ్చేసి ఒక ఫుల్ స్టాప్ అనేటువంటిది పెట్టాలి.